అక్కా, నేను లోపలికి రావచ్చా? అవును సియా, ఏమి జరిగింది చెప్పు. అక్కా, నేను చాలా గందరగోళంలో ఉన్నాను. నేను ఏ వృత్తి ఎంపికను ఎంచుకోవాలో తెలియదు. నేను తప్పు నిర్ణయం తీసుకుంటానని నాకు భయం ఉంది. ఏ వృత్తిని ఎంచుకోవాలో లేదా ఏ ఉద్యోగాన్ని తీసుకోవాలో వంటి కొన్ని నిర్ణయాలు చాలా కష్టం. మరియు ఒక నిర్ణయం తప్పు అయితే అది కొన్నిసార్లు మనకు చాలా కష్టం కావచ్చు. అక్కా, నేను తప్పు నిర్ణయం తీసుకోకుండా ఉండటానికి ఏమి చేయాలి? మొదటగా, మీరు అన్ని విషయాలను తెలుసుకుంటున్నారని ఎప్పుడూ అనుకోకండి. ఉదాహరణకు, మీరు పాఠశాలలో ఉన్నప్పుడు మీరు ఏదైనా వ్రాయాల్సిన అవసరం లేదని అనుకున్నట్లయితే, మరియు మీరు ప్రతిదీ గుర్తు చేసుకుంటారు. కాని తర్వాత మీరు ఏమీ గుర్తు పెట్టుకోలేదు. మీరు అన్ని విషయాలను మర్చిపోయారు. అవును, అక్కా, ఇది చాలాసార్లు జరిగింది. అయితే ఆ తప్పు ద్వారా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించారా? అవును, అక్కా, అందుకే నేను ఎప్పుడూ అన్ని విషయాలను రాస్తాను. బాగుంది, కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి అన్ని విషయాలు తెలుసుకోవడం ముఖ్యం మరియు మంచిది. అప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది. ఉదాహరణకు, మీరు సీఏ అవ్వాలనుకుంటే మొదట దాని గురించి అన్ని సమాచారాన్ని తీసుకోండి. ఉదాహరణకు, సీఏ నేర్పే తరగతులు ఎక్కడ ఉన్నాయి? మీరు పుస్తకాలు ఎక్కడ పొందుతారు? మీరు ఎంత చదవాలి? సీఏ అయిన తర్వాత ఎక్కడ మరియు ఏ రకమైన ఉద్యోగం పొందుతారు? ఈ సమాచారాన్ని తీసుకుని సరైన నిర్ణయం తీసుకోండి. కొన్నిసార్లు అసంపూర్ణ సమాచారానికి కారణంగా నిర్ణయాలు తప్పు కావచ్చు. ఓ, అక్కా, నేను దీన్ని ఇంత వివరంగా ఎప్పుడూ ఆలోచించలేదు. మరొక విషయం గుర్తుంచుకో సియా. తప్పు నిర్ణయం తీసుకుంటామనే భయంతో మీరు నిర్ణయం తీసుకోకూడదని ఎప్పుడూ అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. మీరు ఒక తప్పు చేసినట్లయితే ఆ తప్పుల నుండి మనం నేర్చుకోవాలి. మనం మనలను మెరుగుపరచుకోవాలి. మనం మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తే అది సరైనది కాదు. అవును, నేను అది అర్థం చేసుకుంటున్నాను. మీ గందరగోళం గురించి మాట్లాడితే దానికి ఇది చేయండి. మొదట అన్ని ఎంపికలను రాయండి. ఉదాహరణకు, మీరు మీ వృత్తి గురించి అయోమయంగా ఉంటే మీకు నచ్చిన లేదా చేయాలనుకునే అన్ని వృత్తుల జాబితాను తయారు చేయండి. ఆ తర్వాత ప్రతి ఎంపిక గురించి ఆలోచించండి. మీరు వాటిని చేయగలరా? దానికి అవసరమైన విషయాలు మీ వద్ద ఉన్నాయా? అయితే ఈ విషయాలు లేకుండా ఆ ఎంపిక కోసం మీరు ఎలా సిద్ధం అవుతారు? ఇది బాగుంటుంది. ఉదాహరణకు, మీరు సీఏని మీ కెరీర్గా ఎంచుకోవాలనుకుంటే మొదట అన్ని ఎంపికల గురించి ఏమి మంచిది మరియు ఏమి చెడ్డది అనే దానిపై చూడండి. ఉదాహరణకు, మీరు చాలా చదవాలి. సీఏ అయ్యాక మీరు మంచి డబ్బు పొందుతారా లేదా? చాలా ఫీజులు ఉంటాయి. మీరు తరగతులకు మరియు ట్యూషన్లకు వెళ్ళాలి. మీరు ఇవన్నీ చేయగలరా? ప్రతి ఎంపిక యొక్క మంచి మరియు చెడు పాయింట్ల గురించి రాయండి. ఆ తర్వాత మీకు నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుంది. కాని అక్కా, ఈ విషయాల గురించి నాకు ఎలా సమాచారం పొందాలి? ఇది అన్నీ తెలుసుకోవడానికి ఈ రంగంలో ఉన్న వారితో మీరు మాట్లాడటం ముఖ్యం. వారి అనుభవం గురించి అడగండి. ఈ ఎంపికలను ఎందుకు ఎంచుకున్నారో అడగండి. వారు ఏ కష్టాలను ఎదుర్కొన్నారో, లేదా ఇది వారికి సులభంగా మరియు ప్రయోజనకరంగా ఉందా? మీరు ఇంటర్నెట్ నుండి కొంత సమాచారం కూడా పొందవచ్చు. సరే అక్కా, ఇప్పుడు నాకు అన్నీ అర్థమయ్యాయి. ఏమి చేయాలి మరియు ఎలా చేయాలి? కాని సీఏ అర్థం చేసుకోవడమే కాదు, మీరు దానిపై కూడా పని చేయాలి. మీరు ఏమి చెయ్యాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత దాన్ని సాధించడానికి ఒక ప్రణాళిక రూపొందించండి. ఒక అడుగు వేయండి మరియు మీ సమయాన్ని బాగా ఉపయోగించండి. అవును అక్కా, కాని కొన్నిసార్లు నేను భయపడుతున్నాను. నేను కోరుకున్నది రాకపోతే ఏమి జరుగుతుంది? కొన్నిసార్లు కొన్ని విషయాలు మా ప్రణాళిక ప్రకారం జరగవు. లేదా మేము కోరుకున్నది జరగదు. అలాంటి పరిస్థితిలో మేము ప్రారంభం నుండి అన్ని విషయాలను తనిఖీ చేయాలి. మనం తప్పు ఎక్కడ జరుగుతున్నదో చూడాలి. ఉదాహరణకు, మీరు సీఏ చేయాలనుకుంటే మరియు అనేక ప్రయత్నాల తర్వాత మీరు దాన్ని పాస్ చేయలేకపోతే మీ నిర్ణయాన్ని మళ్లీ తనిఖీ చేయాలి. మీరు జరిగిన తప్పుల నుండి నేర్చుకోవాలి. ఇది కూడా సరైనదే. ఏదైనా జరగకపోతే వారి వల్ల తనిఖీ చేయడం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, విఫలమవడం మీ గురువుగా భావించండి, ఎందుకంటే మీరు వాటి నుండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి సహాయం పొందుతారు. ధన్యవాదాలు అక్కా, నేడు నన్ను చాలా నేర్పించావు మరియు ప్రోత్సహించావు.